ఓం నమః శివాయ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రహస్యం టీవీ తెలుగు. ఈ రోజు మన ఛానల్లో మీరు ఇంతవరకు చూడని దేవాలయాలు, ఒక అద్భుతమైన ప్రదేశం మీకు ఈ రోజు చూపించబోతున్నాను. ఈ 3 అద్భుతమైన ప్రదేశాల్లో మీకు ఏ ప్రదేశం నచ్చిందో వీడియోని పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ రూపంలో నాకైతే తెలియజేయండి. మీకు మొన్నైతే కాశీలో జరిగిన ప్రతి విశేషాన్ని అయితే చూపించాను. మేము ఆ తర్వాత రోజు కాశీ నుంచి ప్రయాగ్రాజ్ అయితే బయలుదేరాము. ఈ రోజు ఆ వీడియో అయితే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఎర్లీ మార్నింగ్ ఒక బస్ మాట్లాడుకుని మినీ బస్ కాశీ నుంచి ప్రయాగ్రాజ్ అయితే బయలుదేరాము. ప్రయాగ్రాజ్ అయితే వచ్చేసాం. మొత్తానికి ఇది స్టార్టింగ్ అనమాట, అంటే నదిలోకి వెళ్లే ముందు. ఇది అంతా త్రివేణి సంగమంలోకి వెళ్లే ముందు అనమాట. ఈ రోడ్ అంతా, ఈ బ్రిడ్జ్ అన్ని చూసారా ఎంత కిందకు ఉన్నాయా? ఎందుకంటే త్రివేణి సంగమంలో వాటర్ ఫుల్ గా వచ్చినప్పుడు నాకు తెలిసి మాక్సిమం ఇక్కడ వరకు రావచ్చు. ఇక్కడ నుంచి చూస్తే మీకు ఎదురుగుండా కనిపించేది త్రివేణి సంగమం అనమాట. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఆ నదిలో నుంచి చాలా రోడ్లు ఉన్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇదొక రోడ్డు, ఇటువైపు ఒక రోడ్డు, ఇంకా ఆ చివరి ఇంకొక రోడ్డు ఉన్నాయి. ఇవన్నీ నదిలో నుంచే ఉన్నాయి. వాటర్ ఫుల్ గా వస్తే ఈ రోడ్లు అయితే ఏం కనిపించవు అనమాట. నాకు తెలిసి మేము వెళ్ళే రోడ్డు ఒకటే కనిపిస్తుంది. మొత్తానికి త్రివేణి సంగమం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ దిగ్గానే ఒక మంచి శాండ్ ఆర్ట్ అయితే కనిపించింది. అది కూడా తీసాను మీకు చూపిద్దామనే ఉద్దేశంతో. అక్కడి నుంచి త్రివేణి సంగమంలో కిందకైతే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి పడవలు మాట్లాడుకుని సంగమం దగ్గరికి అయితే వెళ్ళాలి. ఒక పడవ అయితే మాట్లాడేసుకున్నాం మేము అందరం కలిపి. అంటే మాతో పాటు వేరే ఫ్యామిలీ కూడా వచ్చారు. వాళ్ళు మేము అందరం కలిసి ఒక పడవ అయితే మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ పడవకి ప్రయాణం అయితే స్టార్ట్ చేస్తాం త్రివేణి సంగమం దగ్గరికి. పడవ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. గాలి బాగా ఉండడంతో అసలు పడవ కదలడం చాలా కష్టంగా ఉందన్నమాట. ఆ తెడ్డేసి అతను చాలా కష్టపడి అయితే మమ్మల్ని తీసుకెళ్లాడు త్రివేణి సంగమం దగ్గరికి. ఎందుకంటే గాలికి అసలు పడవ కదలట్లేదు. వీళ్ళు మాతో పాటు వచ్చిన ఇంకొక ఫ్యామిలీ అనమాట. అందరం కలిసే వెళ్ళాము. ఇక్కడ నుంచి చూస్తే ఈ త్రివేణి సంగమం ఒడ్డునున్న ఈ కోట చాలా అందంగా కనిపించింది. చాలా పెద్ద కోట అనమాట. ఇదే త్రివేణి సంగమం స్పాట్ అనమాట. అంటే నది మధ్యలోకి వెళ్ళిన తర్వాత బల్లలా కట్టారు. 2 పడవలకి కర్రలు అయితే కట్టేసి కింద ఒక వల పెట్టి దానిపైన మళ్ళీ బల్ల వేసి కట్టారు. ఎందుకంటే ఇక్కడ 70 అడుగుల లోతు వరకు ఉంటుందంట. ఈ స్పాట్ లోనే అందరూ స్నానాలు అయితే చేస్తారు. ఇక్కడ స్నానం చేయడానికి 30 రూపీస్ అయితే పే చేయాలి. ఎందుకంటే ఆ పడవలు అవన్నీ కట్టి వాళ్ళంతా మెయింటైన్ చేసే వాళ్ళే తీసుకుంటారు ఆ అమౌంట్. గవర్నమెంట్ ఏం కాదనమాట. ఇక్కడ వచ్చేసి అలా పడవలు అవి కట్టి ఒక 2-3 ప్లేస్లు అయితే ఉన్నాయి. మనకి ఎక్కడ నచ్చితే అక్కడైతే స్నానం చేయొచ్చు. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ. అలా మనిషికి 30 రూపీస్ పే చేసి ఆ త్రివేణి సంగమంలో అయితే స్నానం చేసాము. ఇక్కడ మీకు చూస్తే 2 నదులు అయితే మనకి పైకి కనిపిస్తాయి. ఆ 2 నదులు వచ్చేసి గంగా, యమున అనమాట. మనకి ఇక్కడ సరస్వతి నది అంతర్వాహినిగా ఉంది. అది మనకి పైకి కనిపించదు, అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. అలాగే ఇదే ప్రదేశంలో మనకి కుంభమేళా అయితే జరుగుతుంది. లాస్ట్ టైం కూడా కుంభమేళా ఇక్కడ బాగా జరిగింది. అంతేకాకుండా ఈ త్రివేణి సంగమం యొక్క విశిష్టత ఏంటంటే, మన పురాణాల ప్రకారం ఒక అమృత బిందువు అయితే ఈ ప్రదేశంలో పడింది అని చెప్పేసి చెప్తారు. యాక్చువల్ గా 4 ప్లేస్లో పడింది. ఇది ఒక ప్లేస్ అనమాట. క్షీరసాగర మదనం జరిగినప్పుడు వచ్చిన అమృతంలో నుంచి ఒక బిందువు అయితే ఇక్కడ పడింది. అందుకే ఈ ప్లేస్ కి అంత విశిష్టత అనమాట. ఈ త్రివేణి సంగమానికి ఉన్న విశిష్టత అయితే మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. అలాగే ఈ పక్కనే ఉన్న బడే హనుమాన్ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. దీనికి కూడా మంచి విశిష్టత ఉంది. ఇప్పుడు ఆ దేవాలయాన్ని కూడా మనం దర్శించుకోబోతున్నాము. ఈ కోట దగ్గర నుంచి కుడివైపుకి ముందుకు నడిస్తే బడే హనుమాన్ టెంపుల్ అయితే వస్తుంది. మీరు ఇక్కడ ఈ ఆర్చ్ని కూడా చూడొచ్చు. బడే హనుమాన్ టెంపుల్ ఆర్చ్ ఇది. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత బడే హనుమాన్ టెంపుల్ అయితే మీకు కనిపిస్తుంది. ఇక్కడ హనుమంతుడు శయనించినట్టుగా మనకు కనిపిస్తారు. అంటే విగ్రహం నిలబడినట్టుగా కాకుండా నేలపై అలా పడుకున్నట్టుగా ఉంటుంది విగ్రహం. చాలా పెద్ద విగ్రహం అనమాట ఇది. మీకు ఇప్పుడు ఆ విగ్రహాన్ని కూడా నేను చూపిస్తాను. ఇదే బడే హనుమాన్ టెంపుల్ అనమాట. మీరు కూడా చూడొచ్చు స్వామివారు ఆ హనుమంతుడు ఎలా ఉన్నాడో ఏంటనేది. అలా హనుమంతుడిని దర్శనం చేసుకుని మేమైతే మళ్ళీ ఇక్కడ నుంచి మరో విశిష్టత కలిగిన ప్రదేశానికి అయితే బయలుదేరాము. అదేంటంటే ఒక శక్తిపీఠం అనమాట. ఆ శక్తిపీఠం ఏంటో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. దాని గురించి కూడా విశిష్టతలు మీకు తెలియజేస్తాను. ఇక్కడే ప్రయాగ్రాజ్ లో ఉన్న అలహాబాద్ లో ఉన్న ఆలోపి శాంకరి శక్తిపీఠాన్ని అయితే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే, ఇది మన దేవి భాగవతం ప్రకారం భారతదేశంలోని 51వ శక్తిపీఠం అనమాట. మన పురాణాల ప్రకారం సతీదేవి కుడి చేతి చిటికిన వేలు ఇక్కడ పడిందని చెప్పేసి మన పురాణాలు అయితే మనకి తెలియజేస్తున్నాయి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, ఆలయంలో విగ్రహం అంటూ ఏమీ ఉండదు. ఒక చెట్టు కింద ఉన్న పవిత్రమైన ఉయ్యాలను మనం ఇక్కడ చూడొచ్చు.
ఆ ఉయ్యాలని అమ్మవారిగా భావిస్తారు. మీరు ఇక్కడ చూస్తుంటే మీకు కనిపిస్తుంది, పైనుంచి ఇలా ఒక క్లాత్ అయితే కవర్ చేశారు, కింద చిన్న ఉయ్యాల్లా కనిపిస్తుంది. ఆ ఉయ్యాల కిందే అమ్మవారి కుడి చేతి చిటికిన వేలైతే పడింది అనమాట. ఆ ప్రదేశంలో చిన్న బావిలా మనకు కనిపిస్తుంది. మీకు ఇక్కడ అది క్లియర్గా చూపించడానికి అయితే నాకు అవ్వలేదు, కానీ మీకు ఇక్కడ చూస్తుంటే క్లియర్గా ఉయ్యాలైతే కనిపిస్తుంది. ఈ పేరు వెనుక ఉన్న అర్థం ఏంటంటే ఆలోపి అంటే సంస్కృతంలో కనిపించినది అని అర్థం. అమ్మవారు ఇక్కడ మనకి అదృశ్య రూపంలో కొలువై ఉన్నారు కాబట్టి ఈ పీఠానికి ఆ పేరైతే వచ్చింది. ఇది ప్రయాగ్రాజ్ జంక్షన్ కు తూర్పున సుమారు 5 కిలోమీటర్ల దూరంలో అయితే త్రివేణి సంగమం దగ్గర నుంచి దగ్గరే అనమాట. మీరు త్రివేణి సంగమం దగ్గరికి వస్తే ఇక్కడికి చాలా ఈజీగా వచ్చేయచ్చు. అలా అమ్మవారిని దర్శించుకుని బయట ఉన్న చిన్న చిన్న ఉపాలయాలను కూడా దర్శించుకున్నాము. ఇప్పుడు మొత్తానికి ప్రయాగ్రాజ్ నుంచి బయలుదేరి మనం ఇప్పుడు వచ్చింది సీతామఢి అనే ప్రదేశం అనమాట. ఇది క్షేత్రం అనాలో లేదా ఒక ప్రదేశం అనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. మనం ఇప్పుడు వెళ్ళబోయే ప్రదేశం అలాంటిది అనమాట. బహుశా మీరు ఇక్కడ జరిగిన కథను తెలుసుకుంటే మీకు కన్నీళ్లు కూడా రావచ్చు. ఈ ప్రదేశంలోనే సీతాదేవి భూమాత ఒడిలోకి చేరుకున్నారు. అందుకే ఈ ప్రదేశానికి సీతామఢి అని పేరైతే వచ్చింది. ముందుగా మనం లోపలికి వెళ్ళగానే పై అంతస్తులో కనిపిస్తున్న సీతాదేవి ఆలయాన్ని అయితే దర్శించుకుందాము. మీరు ఇక్కడ చూడొచ్చు సీతాదేవి ఆలయం ఎంత అందంగా ఉందో. అంతేకాకుండా ఈ విగ్రహం వెనకాల అద్దాలతో చాలా అద్భుతమైన ఆర్ట్ని అయితే చేశారు. రాముల వారు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి అంతా అయితే మనకి బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తారు. అలా సీతాదేవిని దర్శించుకుని ఇదే దేవాలయంలో అండర్ గ్రౌండ్ లో ఉన్న మరొక విశిష్టమైన ప్లేస్ ని మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ముందుగా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లే ముందు ఇక్కడ ఉన్న తలుపులకి మరియు గోడలకి ఉన్న కొన్ని చిత్రాలను అయితే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఆ చిత్రాలను చూస్తే ఇక్కడ మీకు ఏం జరుగుతుందో కూడా పూర్తిగా ఐడియా వచ్చేస్తుంది. అలా ఈ చిత్రాలన్నీ చూసుకుని అండర్ గ్రౌండ్ లో ఉన్న ప్రదేశానికి అయితే మేము కిందకి దిగుతున్నాము. కింద అండర్ గ్రౌండ్ లోకి రాగానే నాకేదో తెలియని ఒక ఫీల్ అయితే కలిగింది. మీకు ఇక్కడ చూపిస్తున్న ఇమేజ్ లా ఒకప్పుడు ఇక్కడ ఉండేది. మీకు ఇక్కడ కనిపించే ఈ భూమి బీట్లించినట్టుగా కనిపించే ప్రదేశంలోనే సీతాదేవి భూమాత ఒడిలోకి అయితే చేరుకున్నారనమాట. ఇది ఒకప్పటి ఒరిజినల్ ఫోటో అనమాట. ఈ ప్రదేశం అలా ఉండేది. నేను తనువుచే, మనసుచే, మాటచే నా ప్రభువు శ్రీరామచంద్రుని తప్ప అన్యమెరుగని ఇల్లాలినైతే ఓ మాత, ఓ మాత, నన్ను ఆదరించి నీ ఒడిలో చేర్చుకో. దీన్నే ఇప్పుడు ఆలయంగా మార్చారు. ఎందుకంటే ఇదంతా మట్టితో ఉంది, ప్లస్ వాటర్ అది చుట్టూ కాలువలా ఏర్పడడంతో ఈ ప్రదేశం పాడవకూడదనే ఉద్దేశంతో దీన్ని సంరక్షించడం కోసం ఆలయాన్ని అయితే నిర్మించారు. ఈ ప్రదేశంలో కూడా చిన్నగా రాళ్లతో నిర్మించి ఆ రాళ్లపైన సీతాదేవి విగ్రహాన్ని అయితే నిర్మించారు. ఇప్పుడు మీరు సీతాదేవి విగ్రహాన్ని మరియు ఆవిడ భూమాత ఒడిలో చేరుకున్న ప్రదేశాన్ని కూడా చూడొచ్చు. ఇదే అసలు ప్రదేశం అనమాట. మీకు ఇప్పుడు చుట్టూ ఉన్న ప్రదేశాన్ని కూడా చూపిస్తాను. ఇదంతా చుట్టూ నీరు చేరిపోయింది అనమాట. ఇలా వాటర్ చేరుకుంటూ ఉన్న కొద్దీ వాటర్ ఫ్లోటింగ్ కి ప్రదేశం మట్టి కాబట్టి కరిగిపోవచ్చు. ఆ ప్రదేశాన్ని ఎలా అయినా రక్షించాలనే ఉద్దేశంతో దేవాలయాన్ని అయితే నిర్మించారు. చూడొచ్చు ఇది పైన భూభాగం నుంచి ఎంత కిందకుందనేది మీరు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. చుట్టూ ఉన్న ప్రదేశాన్ని చూస్తే మీకే అర్థమైపోతుంది. ఇక్కడ నుంచి ఇది పైకెక్కే మార్గం అనమాట. మీరు చూడొచ్చు చెట్లు కూడా ఎంత హైట్ ఉన్న ప్రదేశంలో ఉన్నాయో. దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది ఈ ప్రదేశం ఎంత కిందకి ఉంది అనేది. అలా సీతాదేవి భూమాత ఒడిలో చేరుకున్న ప్రదేశాన్ని కూడా దర్శించుకుని బయటకైతే వచ్చాము. ఈ సీతామఢి ఉన్న ప్రదేశం నుంచి కొంత దూరం నడిస్తే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఈ హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ మనకి తిరునాళ్ళు ఎలా జరుగుతాయో అలాగా షాప్స్ అయితే పెట్టున్నాయి. ఈ షాప్స్ ఇవన్నీ దాటుకుంటూ హనుమాన్ టెంపుల్ కి అయితే వచ్చాము. అలా చుట్టూ ఉన్న పార్కును చూసుకుంటూ హనుమంతుడిని, బయట ఉన్న పెద్ద హనుమాన్ని చూసి గృహలోకి అయితే ప్రవేశించాము. ఈ లోపల ఉన్న హనుమాన్ కూడా దర్శించుకుని ఇక్కడతో ఈ రోజు దర్శనాలు ముగించుకుని రిటర్న్ కాశీ అయితే బయలుదేరిపోయాము. ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఇప్పుడు చూపించిన 3 ప్రదేశాల్లో ఏ ప్రదేశం మీకు బాగా నచ్చిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.